దేవుని నామంకే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో ఇవాళ నాది ఫస్ట్ ఏంటంటే కొంచెము మెసేజ్ ఏంటంటే కొంచెం అడుగుదామనే క్వశ్చన్. ఇప్పుడు యూత్ ప్రేయర్ చేస్తారు, ఇది యూత్ మీటింగ్ కాబట్టి యూత్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏమని ప్రేయర్ చేస్తారు? యూత్ ప్రేయర్ చేసినప్పుడు చాలా మంది ఏమని చేస్తారంటే, నాకు స్టడీస్లో ర్యాంక్ రావాలి అని చెప్పి చేస్తారు, లేకపోతే మంచి కాలేజ్లో ర్యాంక్ రావాలని చెప్తారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జాబ్ మంచిది రావాలని ప్రేయర్ చేస్తారు. ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంచి మ్యారేజ్ అవ్వాలి, మంచి లైఫ్ పార్ట్నర్ ఉండాలి అని ప్రేయర్ చేస్తారు. ఇంకా కొంచెం బాగుండాలంటే ఫ్యామిలీతో కొంచెం బాగుండాలి అనేది ప్రేయర్ చేస్తారు. కానీ దేవుడి దగ్గర, దేవుడి పాదాల చెంత చేరి, నేను యవ్వన కాలంలో ఉన్నాను, అది గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు, నేను యవ్వన కాలంలో ఉన్నాను కాబట్టి నేను ఎలా జీవించాలి, ఈ యవ్వన కాలాన్ని నేను ఎలా జయించాలి, ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి అనే దాని గురించి ఎవరైనా ప్రేయర్ చేస్తారా? నేను నీ చిత్తానుసారంగా జీవించాలి, ఈ ఒక యవ్వన కాలము, ఈ టీనేజ్ అనేది నా ఒక లైఫ్లో ఎన్ని ఇయర్స్ అయినా, 50 అవ్వచ్చు, 60 ఇయర్స్ తర్వాత అయినా గుర్తుండేలాగా నా యవ్వన కాలంలో నా ఒక సాక్ష్యం ఉండిపోయింది, ఇలాగా మంచి బిహేవియర్ తోటి అనే దానికి మనం దేవుడి పాదాల చెంత చేరి, నేను ఇలా ఉండాలి దేవా, నీ చిత్తానుసారంగా జీవించాలి, యవ్వన కాలంలో నేను ఈ పరిచర్య ఎలా చేయాలి, ఫ్యామిలీగా ఉన్నప్పుడు పరిచర్య వేరు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన తలాంతిని మనం ఎలా చేస్తున్నాము, ఎలా ఉపయోగించుకుంటున్నామో, చేస్తున్నామా లేదా. ఎందుకంటే ఇప్పుడు యవ్వన కాలం నుంచే స్టార్ట్, తర్వాత హస్బెండ్, తర్వాత వైఫ్ అయితే వైఫ్, తర్వాత యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఒక కోడలుగా, క్యారెక్టర్స్ అంటే దేవుడు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది యవ్వన కాలం మాత్రమే. కాబట్టి చిన్నప్పుడు ఓకే, చిన్న ఏజ్ ఉంది, అది ఏంటంటే పేరెంట్స్ మీద ఉంటుంది డిపెండ్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తీసుకుంటారు. సండే స్కూల్ దగ్గర దించడం, కంటత్ వాక్యాలు సండే స్కూల్ టీచర్స్ నేర్పించడం, అది బట్టి చెప్పటం. కానీ పెద్ద అయిన తర్వాత అదే కంటత్ వాక్యాలు యూత్ అయినప్పుడు అడిగితే నువ్వు అనుసరిస్తున్నావా, ఆ కంటత్ వాక్యాన్ని నువ్వు మన వాక్యం చదువుతున్నాం కదా, ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు అనుసరిస్తున్నావా అనేది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క యూత్లో రావాలి. కాబట్టి ఏంటంటే మన యవ్వన కాలంని ఎప్పుడు కూడా ఆ ఒక మిస్బిహేవియర్తో కానీ, లేకపోతే చెడు అలవాట్లతో కానీ చాలా మంది యూత్ బయట తిరుగుతున్నారు, చూస్తున్నాం మనం. కాబట్టి ఏంటంటే నేను ఫస్ట్ యూత్ అనేది చెప్పాల్సింది ఏంటంటే, యూత్ అనే లైఫ్, ఆ టీనేజ్ అనే లైఫ్ని ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా దేవునికి అనుమానం అంటే బాధ పెట్టేవారిగా, దేవుడిని బాధ పెట్టేవారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. తర్వాత ఏంటంటే ఒక స్త్రీగా అంటే యాజ్ ఏ మదర్గా, హస్బెండ్గా, వైఫ్గా. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాల్సింది పేతురు రాసిన మొదటి పత్రికలో 3rd చాప్టర్ ఫస్ట్ చూద్దాం. నేను 2 టైప్స్గా చెప్తాను, 2 పాయింట్స్గా. ఫస్ట్ చెప్పేది నేను స్త్రీల గురించి చెప్తాను, ఇప్పుడు యూత్ గురించి చెప్పాను. యూత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్లో హస్బెండ్ ఎలా ఉండాలి, వైఫ్ ఎలా ఉండాలి, కాబట్టి నేను అది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 3rd చాప్టర్ ఫస్ట్ నుంచి చూద్దాం. చాలా అంటే ఇప్పుడు వైఫ్ కి చెప్తున్నారు హస్బెండ్ కి లోబడి ఉండాలి అని చెప్పి. అది ఏంటంటే అప్పుడు కాలంలో ఏంటంటే అబ్రహాం దినాల్లో అప్పుడు ప్రతిదీ కూడా దేవునికి ఎలాగైతే లోబడుతున్నారో అలాగా హస్బెండ్ కి కూడా లోబడే వారుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ లో హస్బెండ్ కి మనం లోబడుతున్నామా లేదా, తన ఒక మాట చెప్పాడు అంటే తన చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను కట్నం ఎక్కువ తెచ్చాను కదా అనేది ఉండకూడదు, నేను ఎక్కువ, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కదా అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుంది అంటే హస్బెండ్కి ఎప్పుడు కూడా లోబడాలి, అది ఏ పరిస్థితినైనా అవ్వచ్చు. తన కరెక్ట్ యాజ్ ఏ హస్బెండ్గా కూడా తన కూడా అది మంచిది అయితే రిసీవ్ చేసుకుంటాడు తన కూడా. కాబట్టి ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే హస్బెండ్కి మనం లోబడాలి. ఇప్పుడు యూత్ అంటారా, చదువుతారు,
చాలా ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా చాలా పిహెచ్డీలు అన్ని చేస్తారు. కానీ ఆ చదువు అనేది కొంతవరకే అది ఉపయోగపడిద్ది, పిల్లల్ని చదివించడం కానీ లేకపోతే లెక్చరర్గా జాబ్ చేయడం కానీ ఎక్కడో చోట జాబ్కి. కానీ మనము ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక వైఫ్కైనా హస్బెండ్కైనా ఒక పేరెంట్కైనా మనం ఉండాలి అంటే కేవలం బైబిల్ మాత్రమే అది మనల్ని తెలియజేసిద్ది. నువ్వు వైఫ్గా ఇలా ఉండు, నువ్వు హస్బెండ్గా ఇలా ఉండు, నీ పిల్లల్ని ఇలా ప్రేమించు అన్న మాట ఈ ఒక్క బుక్ మాత్రమే చేసిద్ది. కాబట్టి ఏమని చెప్తున్నారు, మీ హస్బెండ్కి నువ్వు లోబడి ఉండండి అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ చదువు అమ్మా. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ బాధ్యతల నడవల వలన రాబట్ట. ఇప్పుడు హస్బెండ్కి వాక్యం తెలీదు, హస్బెండ్కైనా అవ్వచ్చు వైఫ్కైనా అవ్వచ్చు, ఒకళ్ళు లోకంలో ఉన్నవారు అనుకోండి, తన ప్రవర్తనను బట్టి వైఫ్ని మార్చుకోవచ్చు, తన ప్రవర్తన బట్టి హస్బెండ్ని మార్చుకోవచ్చు. నేను రాజమండ్రి వెళ్ళాను అనమాట, నాది బర్త్ ప్లేస్ రాజమండ్రి. సో నేను వెళ్తే ఆఫ్టర్ నేను 18-20 ఇయర్స్ తర్వాత నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఏ స్కూల్ అయితే చదివానో ఆ స్కూల్ అమ్మాయి నాకు కలిసింది. మరి ఎలా కలిసిందో దేవుడు మరి అమ్మాయి దగ్గర నడిపించాడు. అలాగా అమ్మాయి నెంబర్ తీసుకోవటము, ఆంటీ దగ్గర మాట్లాడటం అన్నీ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే నేను, మోనికా నా లైఫ్ అయిపోయింది, అంతా స్పాయిల్ అయిపోయింది అనింది. నాకు 18 ఇయర్స్ 20 ఇయర్స్ దాకా అమ్మాయి సంగతి నాకు అనేది తెలీదు, అమ్మాయి ఫోన్ నెంబర్ తెలీదు, ఏం తెలీదు. అమ్మాయి వేరే కంట్రీలో కూడా లేదు. అయినప్పటికీ మేము ఎక్కడ పరిచయం అవ్వలేదు, ఎక్కడ మాట్లాడుకోవడం కానీ అవ్వలేదు. నిన్న వెళ్ళేసరికి అయిపోయింది మోనికా లైఫ్ అయిపోయింది అంటే ఈయన పక్కన కూర్చున్నాడు, పిల్లలు ఉన్నారు. ఏమైంది అంటే ఇలాగ మా హస్బెండ్ నేను 9 ఇయర్స్ దాకా భరాయించాను, కొట్టేవాడు, నన్ను గాడికేసి ఇలా కొట్టేవాడు, ముక్కులో బ్లడ్ వచ్చేది, పిల్లల్ని కొట్టేవాడు, నేను ఏం చేయాలి, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పి అనింది. నేను అన్నాను దేవుడి మీద నమ్మకం పెట్టుకో. అమ్మాయి హిందూ, కృష్ణాష్టమి పిల్లల్ని కృష్ణుడు తయారు చేసింది అనమాట. నేను అన్నాను నా లైఫ్ స్పాయిల్ అయిపోలేదు శిరీష, నీ లైఫ్ స్టార్ట్ అయ్యిద్ది, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచు, నన్ను ఎందుకు ఇక్కడ నడిపించో నాకు తెలీదు. అమ్మాయి చాలా రిచ్, అంటే వాళ్ళ బ్రదరు సింగపూర్లో ఉంటాడు, అమ్మాయి ఒక్క అమ్మాయి అని చెప్పి కట్నం ఎంత ఇచ్చి ఉంటారు అనుకుంటా, 10 lakhs కాదు 30 lakhs ఇచ్చారు అమ్మాయికి కట్నం. సింగిల్ అమ్మాయి, ఒక్క అమ్మాయి అని చెప్పి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్, ఆ అబ్బాయి కూడా 30 lakhs కట్నం ఇస్తే అమ్మాయి స్పాయిల్ అయిపోయి 2 పిల్లల్ని చూసుకుంటా అపార్ట్మెంట్లో వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతా అన్నారు. అందరు చుట్టాలు అలా అన్నారు, నువ్వు అక్కడ దాకా చేసుకోకుండా నువ్వు ముందే విడిచిపెట్టేచ్చు కదా అన్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ ఈయన ఒకటే మాట అన్నాడు, హస్బెండ్ ఎలాగ ఉన్నా సరే మీ ప్రవర్తన బట్టి ఆయన మారుతాడు, మీరు ఫస్ట్ వెళ్ళి మీరు ఆయన దగ్గరే ఉండండి, ఆయన ఎన్ని మాటలన్నా సరే నీకు ఏ సోర్స్ లేక నువ్వు నా దగ్గరకు వచ్చావా అన్న మాట అన్నా సరే మీరు హస్బెండ్ దగ్గరే ఉండండి. డాడీ ఒక ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు, హస్బెండ్ అన్న ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు, మీరు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అంటే అసలు కొడుతున్నాడు, తిడుతున్నాడు. పిల్లల్ని కూర్చుంటే అసలు ఫోన్ అంట అమ్మాయి టేబుల్ మీద ఇలా పెడితే కూడా సౌండ్ వస్తే కూడా సరిగా పెట్టచ్చు కదా, నువ్వు ఎందుకు ఎంత సౌండ్ చేసి పెడతావు, ఫోన్ కదా అది అని 2 hours క్లాస్ పీకుతాడంట. సైకోలాగా ఉంటాడంట ఆ హస్బెండ్. అలాంటిది అమ్మాయి టార్చర్ బారా ఇచ్చి ఇంటికి వచ్చేసి అలా చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మేము 2 మాటలు చెప్పాం, చాలా ధైర్యం తెచ్చుకోండి, మేము ప్రేయర్ చేస్తాం కానీ విడిపోవద్దు, బైబిల్లో ఒక మాట ఉంది హస్బెండ్ వైఫ్ విడిపోకూడదు, మీరు చెప్పండి అనుకోండి, మీరే మెసేజ్ పెట్టండి, మనం మన ఫ్యామిలీ చూసుకుందాం అని చెప్పేసి. హస్బెండ్ కొట్టడమే కాదు, అత్తగారు కొట్టేవాళ్ళంట, వాళ్ళ ఆడబడుచు కొట్టేదంట అమ్మాయిని. అంత టార్చర్ బారా ఇచ్చి చివరికి వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మన ప్రవర్తన బట్టి హస్బెండ్ మారే ఛాన్సెస్ ఉంటాయి, వైఫ్ మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ చదువమ్మా. చదువు. మృదువైనట్లైన గుణమును అక్షయ అలంకారం గల ఈ హృదయపు అంతరంగ స్వభావమును మీరు అలంకారముగా ఉండవలెను. అంటే ఇప్పుడు
ఇప్పుడు బయట లోకానుసారంగా మనం చూస్తే కనుక జ్యువెలరీ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, లేకపోతే కాస్ట్లీకి ఎలాగైతే ఉంటుందో, కానీ అది లోక సంబంధమైన జనాలకి అది ఇష్టం. కానీ దేవునికి ఏంటంటే ఇష్టము, సాధు అంటే నెక్స్ట్ 4th వర్సెస్ ఉంది కదా, అది దేవునికి చాలా ఇష్టం. అంటే రెస్పెక్ట్ ఇస్తూ హస్బెండ్ కి మంచిగా మాట్లాడుతూ తన ఎలాగ బిహేవ్ చేయాలో అలాగా బిహేవ్ చేయటము, వాక్యానుసారంగా జీవించడం అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఏంటంటే మన ఫ్యామిలీలో ప్రతి ఒక్క పర్సన్, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, చాలా వాల్యుబుల్ గా ఒక ఫ్యామిలీని మనము చూసుకోవాలన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఒకసారి చదువమ్మా. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అంటే ఈ దేవునికి ఇవే ఇష్టం అండి. మనం ఎలాగా బిహేవ్ చేస్తున్నాము, వాక్యానుసారంగా ఉంటున్నామా లేదా, ఒక స్త్రీగా మనము మంచిగా బిహేవ్ కలిగి ఉంటున్నామా లేదా అనేది దేవుడికి ఇష్టం అన్నమాట. మంచి ప్రవర్తన కలిగి ఉండేది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలకు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని. అంటే ఇప్పుడు పాత కాలంలో అప్పుడులో స్త్రీలు ఏంటంటే వాళ్ళ హస్బెండ్స్ కి లోబడి ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు హస్బెండ్ కి లోబడటం అంటే చాలా మంది చేయరు, ఇంట్రెస్ట్ చూపించరు. ఫస్ట్ లో ఏమంటారు, ఫ్రెండ్స్ అనుకొని అంటారు, ఏరా అని చెప్పి సమ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ దినాల నుంచే బైబుల్ ఉంది. ఆ దినాల నుంచి ఎలా హస్బెండ్ ఉండాలి, ఎలా వైఫ్ ఉండాలి అని చెప్పేసి తెలియచేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చదువు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. వీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకుండా ఎట్లా ఆమెకు పిల్లలగుదురు. అంటే ఇప్పుడు ఎలాగైతే అబ్రహాంని యజమానుడు అని పిలిచారో, మనము పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో యజమానుగా తీసేశారు, అయిపోయింది. ఎవండి అని పిలిచేవాళ్ళు, తీసేశారు, అయిపోయింది. పేరు పెట్టి పిలవటం, లేకపోతే ఏరా అని పెట్టి పిలవటము, అలాగా పిలుస్తా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, అది హస్బెండ్ వైఫ్ ఒకే ఏజ్ లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ హస్బెండ్ క్యారెక్టర్ హస్బెండ్దే, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అది హస్బెండ్దే. కాబట్టి ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ హస్బెండ్ కి ఇవ్వాలి అని చెప్పేసి, మనము కనుక ఇలాగా ఏ రీతిగా అబ్రహాం వైఫ్ ఎలాగైతే ఉన్నదో అలా ఉంటే కనుక మనము తన పిల్లల లాగా మనం కూడా అది అనుసరిస్తా వచ్చామనుకో, తన పిల్లల్లాగా ఉంటాము అని చెప్పి అంటున్నారు అనమాట. నెక్స్ట్. అటువలే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో భార్యవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన గతమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతున్నట్టు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. అంటే ఇప్పుడు జెంట్స్ గురించి అన్నమాట. జెంట్స్ ఏంటంటే వైఫ్ కి ఏమీ తెలీదు అన్నట్టు ప్రతి డెసిషన్ కూడా హస్బెండే తీసుకుంటాడు. ఈ అమ్మాయిది చెప్పాను కదా నేను, ఈ అమ్మాయి గురించి. ఆ అమ్మాయిని ఫస్ట్ లో షాపింగ్ తీసుకెళ్లేవాడు, తర్వాత ఏం చేసిందంటే ఆయనే తీసుకొస్తున్నాడు, ప్రతి వస్తువు ఆయనే తీసుకొస్తున్నాడు. దీనికి ఏమీ తెలియదులే, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఏమున్నా సరే ఏమీ తెలియదులే, నీకేం తెలియదు, నువ్వు సైలెంట్ గా కూర్చో అన్న మాట అంటారు. కానీ దేవుని దృష్టిలో ఇద్దరు సమానులే. హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, స్త్రీ అయినా, పురుష అయినా ఈక్వల్. కాబట్టి నిత్య రాజ్యంలో కూడా సేమ్ కేటగిరీలోనే ఉంటారు హస్బెండ్ వైఫ్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రేయర్ విషయంలో కానీ, లేకపోతే చాలా మంది అంటే బలహీన ఘటం, నువ్వు బైబుల్లో ఉంది కదా నీకేం తెలియదులే అని చెప్పేసి అంటారు. కానీ దేవుని దృష్టిలో అది చాలా వాల్యుబుల్ అన్నమాట, ఇద్దరు హస్బెండ్ వైఫ్ అన్నమాట. ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రేయర్ చేసుకునే విషయంలో కానీ, ప్రార్థనలో కానీ, లేకపోతే బైబుల్ చదువుకునే విషయంలో కానీ గ్యాదర్ అయ్యి మనం ఎలా చేయాలి, ఎలాగ పిల్లల్ని నడిపించాలి అనేది ఫస్ట్ హస్బెండ్ కు ఉంటది. అంటే హస్బెండ్ ఆత్మీయతలో నడుస్తూ ఉంటే తర్వాత వైఫ్ కూడా తెలుసుకొని తర్వాత పిల్లల్ని కూడా అదే వేలో నడిపించాలి అనేది ఉంది. నెక్స్ట్ చదువు అమ్మ. ఏక మనసులై ఒకరు సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును
కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. అంటే ఇప్పుడు కష్ట సుఖాల్లో అంటే సుఖం వచ్చినప్పుడే అంటే చాలా హ్యాపీగా ఉన్నప్పుడే హస్బెండ్ కి వైఫ్ తోడుగా ఉంటది, లేకపోతే హస్బెండ్ తోడుగా ఉంటాడు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తే హస్బెండ్ వదిలిపెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పి డివోర్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే నువ్వు ప్రాపర్టీ తేలేదని చెప్పేసి హెల్త్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఏమంటే ఇక్కడ బైబిల్ లో చూసినట్లయితే హస్బెండ్ వైఫ్ అంటే ఫ్రెండ్స్, సహోదరులు కూడా అనేది కూడా దేవుడు చెప్తున్నా అంట. ఒకరికొకరు సహోదరులు, మీరు మీ కష్ట సుఖాల్లో కూడా మీరు ఒకరికొకరు తోడుగా ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలబడి తిరిగి గనుక కీళ్లకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ కి మనము దగ్గరలో ఉన్నాము అన్నప్పుడు మనం ఇవన్నీ ఒకళ్ళు కీడు చేశారు అంటే తనకి నేను మళ్ళీ కీడు చేయాలి అనేది ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు రాకూడదు. వాళ్ళు అలా ఉన్నారా, సరే వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలి. వాళ్ళు అలాగా ఉండకూడదు, వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలని. కానీ ఒకళ్ళు ఒక మాట అన్నారని చెప్పేసి వెంటనే మనం ఒక మాట అనేస్తాం, అలా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. అవి ఏంటంటే మన దేవుడు మన బుక్ లోనే రాస్తారు. తన ఆ మాట అనిందంటే తనకి వాక్యం తెలీదు. సరే, వాక్యం తెలిసినా అనింది అంటే తన కోసం నువ్వు ప్రేయర్ చేయాలే గాని నీ ఆత్మీయతని నువ్వు పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ 10th చదవమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానం పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే ఇప్పుడు చెడు మాటలు మాట్లాడుకోకూడదు. వాళ్ళు ఎన్ని మాటలన్నా మనకి, ఎందుకంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానన్నారు. ఈ కొద్దిపాటి జీవితంలో మనకి నచ్చినట్లు విధంగా జీవించి ఒకళ్ళని ఒక సూటిపోటి మాటలని లేకపోతే మన బిహేవియర్ వల్ల వాళ్ళని బాధ పెట్టే వారిగా కాకుండా మనకి నిత్య జీవం దేవుడు ఇస్తానని చెప్పారు. కాబట్టి మనము ఏంటంటే మన మాటల్ని, మన నాలుకని సరిగా చాలా జాగ్రత్తగా ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో ఎలాగ ప్రవర్తిస్తున్నాము అది తెలియాలంటే ముందు మనం బైబిల్ చదవాలి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మనం ఎలా మాట్లాడుతున్నాం, కరెక్ట్ గానే మాట్లాడుతున్నామా, లేకపోతే ఏంటంటే సినిమా డైలాగ్స్ వేసుకుంటా మాట్లాడుతున్నామా, లేకపోతే హస్బెండ్ వైఫ్ మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే అత్తమామల దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే హస్బెండ్ వైఫ్ అత్తమామలు అందరూ ఉన్నప్పుడు వైఫ్ ని ఇన్సల్ట్ చేస్తా ఉంటారు, లేకపోతే హస్బెండ్ నే ఇన్సల్ట్ చేస్తా ఉంటారు. అది తప్పు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దేవుడు ఆ ఫ్యామిలీని ఇచ్చినప్పుడు గ్యాదర్ అయినప్పుడు ఫ్యామిలీ అలాగా మనం దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. కానీ మన నాలుకని ఎప్పుడు కూడా మంచిగా దేవుని మహిమపరిచే వారిగా నాలుక వాడబడాలే కానీ సూటిపోటి మాటలతో ఎప్పుడు కూడా మనం అనకూడదు. నెక్స్ట్ చదవమ్మా. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. అంటే ఇప్పుడు సమాధానము, ఎక్కడ సమాధానము ఉందా అనేది మనము చూసుకోవాలి. ఏంటి మనం ఏం చేస్తున్నాము, కరెక్ట్ వేగా చేస్తున్నామా లేదా అనేది మనము చూసుకోవాలన్నమాట. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభు కనులు ప్రతి క్షణము దేవుడు మనల్ని చూస్తాడు. ఈ టైంలో మన దేవుడు చూడలే అనేది కాదు. ప్రతి క్షణం నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ చూస్తున్నావు, ఎలా ఉంది నీ చూపు, ఎలా ఉంది నీ క్రియ అనేది దేవుడు చూస్తున్నప్పుడు నీతిమంతులుగా మనం ఉన్నామా లేవా, నీతిమంతులుగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. నీతిమంతుల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులుగా మనము ఉన్నంత కాలం దేవుని ఒక వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. ఏదైతే మనం దుష్ట క్రియలు కానీ లేకపోతే చెడు క్రియలు కానీ మనం చేస్తా ఉంటే దేవుడు ఇష్టపడడు అనమాట. కాబట్టి ఏంటంటే మనము హస్బెండ్ వైఫ్ గా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు తెలియచేసిన రీతిని బట్టి థ్యాంక్ యూ.